వాసులు తమ రాజును స్మరించుకొని సంతోషింతురు. స్మరించుకొని సంతోషింతురు. నాట్యమాడి తన స్తుతి పాడండి. మీరు యెహోవా స్తుతులు పాడండి. మీరు యెహోవా స్తుతులు పాడండి. డాడీ ఇటు చూడు. తంబురతోను సీతారతోను తనను గూర్చి గానము చేసి, తంబురతోను సీతారతోని ప్రేమ రసమును గ్రోలి, దేవుని ప్రేమ రసమును గ్రోలి, శ్రావణాలంకారమును పొంది, మీరు యెహోవాకు స్తుతులు పాడండి. మీరు యెహోవాకు స్తుతులు పాడండి. మీరు భక్తులు బంధులై హర్షింతురు. ఉత్సాహమున ఉప్పొంగెదరు. భక్తులు బంధులై హర్షింతురు. ఉత్సాహమున ఉప్పొంగెదరు. పడకల మీద ప్రభువును కోరి, పడకల మీద పాడండి. మీరు అన్యజనులను శిక్షించుటకు, రాజుల గొలుసులో బంధించుటకు, అన్యజనులను శిక్షించుటకు, రాజుల గొలుసులో బంధించుటకు, రెండంచుల ఖడ్గమును ధరించిరి. రెండంచుల ఖడ్గమును ధరించిరి. దైవ భక్తులకు ఘనతాయు మీదే. మీరు యెహోవాకు స్తుతులు పాడండి. మీరు యెహోవాకు స్తుతులు పాడండి. మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి, సమాజములో ప్రభు ప్రశంస పాడి, సభలో పాడండి. మీరు యెహోవాకు స్తుతులు పాడండి. మీరు యెహోవాకు స్తుతులు పాడండి. లోన్ क्या की రాలేదు బాబాయ్. అల్లే కాదు అంటే చెప్పినది ఏ
రక్షణ కలుగుతుందని ఆయన పరములో చేస్తున్నాడు. శాంతికరమైన విధములకు నడిపిస్తున్నాడు. నా ప్రాణమును బట్టి సేవ తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఆరాధనలో సంచరించులను ఏ అపాయంలో భయపడదు. నీవు నాకు తోడే ఉంది. నీ బుద్ధి కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుము. దూరంగా నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొంగిపోయినది. నేను బ్రతుకు దినములన్నీ ప్రేమ క్షేమములైన చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయనను పరములు చేస్తున్నాడు. శాంతికరమైన జలములను నడిపిస్తున్నాడు. నా ప్రాణములకు ఆయన సేవ చేస్తున్నాడు. నా నామమును నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢంధకారపు నేను సంచరిస్తున్నాను. ఏ అపాయమును భయపడను. నాకు తోడేయుడు విద్యయు నీ దండమును ఆదరించును. నేను బ్రతుకు దినములను కృపాక్షేమములే నాయన వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేశాను. నేను బ్రతుకు దినములన్నీ అంటే లోకంలో మనం దేవుడు అంటే మనల్ని తల్లి గర్భమున రూపింపకమునిపే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఎవరు ఎలాగా జన్మించాలి, ఎక్కడ జన్మించాలి, ఎలా జన్మించాలి అనేది కూడా మొత్తం ఆయన ఒక ప్రణాళికలో అనేది రాయబడింది అన్నమాట. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు రాయబడింది ఏంటంటే ఆయన అనాదికాల సంకల్పంలో జగతి పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమి ఆకాశము ఈ సృష్టి ఈ సర్వ సృష్టి కూడా ఏది కూడా సృష్టించక మునిపే, అసలు భూమి పుట్టలేదు, ఆకాశం పుట్టలేదు, ఈ జంతువులు భూజంతువులు కానీ ఆకాశ పక్షులు కానీ చెట్లు కానీ ఏవి కూడా కలగక మునిపే మనం ఆయన దృష్టిలో ఫలానా వ్యక్తి ఫలానా ఊరిలో ఫలానా వాళ్ళకి ఫలానా జన్మించాలి అని రాయబడింది. ఇంకో పాట ఏం రాయబడిందంటే ఈ దినములన్నీ ఒకటైనను గతించక మునిపే, ఈ దినములు అంటే ఈ భూమి మీద మనం పుట్టి ఒక్క రోజు కూడా గతించక మునిపే, అంటే మన దినములన్నీ కూడా ఆయన ఏం చేశాడంట లిఖించబడి ఉన్నాయంట. అంటే మనం ఈ భూమి మీద తిని సుఖించాలన్నా, నిద్రపోవాలన్నా, పడుకోవాలన్నా, లెగవాలన్నా ఆయన యొక్క అధికారం మాత్రమే మనం. ఎందుకంటే నరుణ్ణి ఆయన ప్రేమించి ఆయన స్వహస్తాలతో ఆయన తయారు చేసుకొని ఆయన మనకేం వదిలంటే జీవవాయువు మనకు వదిలేదు. ఎందుకంటే మనము ఆయన స్వరూపము. ప్రతి మానవుడు కూడా ఎవరి స్వరూపం అంటే దేవుని యొక్క స్వరూపము. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే ఇక్కడ రాయబడింది చూడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములే నా ఇంట వచ్చును. అంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా కేవలం మనం బ్రతుకుతున్నామంటే మన శక్తి కాదు, అంటే మన అధికారం కాదు, మన డబ్బు కాదు, లేకపోతే ఇంకా మన బంధువుల యొక్క బలం కానీ అధికార బలం కానీ ఏది కూడా కాదు. ఎలా బతుకుతున్నాం అంటే కేవలం ఆయన కృప క్షేమముల వలనే. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కీడు నుంచి అపాయం నుంచి ఎంతోమందికి సమృద్ధిగా మనకి భోజనం పెట్టి ఆయన కృపలో మనం కాచి కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. కేవలం ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన కృప కనికరాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన సృష్టించినటువంటి మనుషులే, ఆయన ఏర్పరచుకున్నటువంటి మనుషులే. తల్లి గర్భంలో రూపింపకమునిపే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను కోల్పోయి, అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి కోల్పోయి ఆయన సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ లోకంలోనే జీవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తున్నామో అన్నది ముఖ్యంగా దేవుని కొరకు మనం ఎంత జీవిస్తున్నాం అన్నదే ముఖ్యం. ఎక్కడ మనం ఏ పని చేసినా మనం నిద్రలేసామా దేవునికి మనము తెలుసుకోవాలి. ఈ దినమంతా కూడా మనం ఏం చేసినా సరే దేవుడు ఏమన్నాడంటే నీ నోటి మాటల చేతను
నీ క్రియల చేతను యేసుక్రీస్తు వారి యొక్క నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని. కాబట్టి మన గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఎంతోమంది రోడ్డు మీద మనం చూస్తున్నాం, ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, ఎంతో అపాయాలు జరిగినాయి. తర్వాత ఎంతోమంది అన్నం లేక రోడ్ల మీద పడిన వాళ్ళని మనం చూస్తున్నాం, లేకపోతే అడుక్కున్న వాళ్ళు మనం చూస్తున్నాం. మనం కూడా ₹1 ఇచ్చాము, మనం కూడా చాలామందికి మన అన్నం మన దగ్గర ఉన్నప్పుడు పెడుతున్నాం. అంటే అలాంటి స్థితిలోకి మనల్ని దేవుడు తీసుకెళ్లకుండా మనల్ని కాపాడుతున్నాడంటే కారణం ఏంటంటే కేవలం ఆయన కృపా క్షేమములే. అదే అంటున్నాడు ఇక్కడ దావీదు. ఏమంటున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఇంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. కాబట్టి దేవుని యొక్క కృప మన ఎడల చిరకాలం ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలంటే లోకంలో కుదరదు. లోకంలో వాటినైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. ఎందుకంటే లోక స్నేహం దేవునికి వైరం. కాబట్టి ఈ లోకంలో వాటిని విడిచిపెట్టడం అంటే మనం ఒకసారిగా నేను విడిచిపెట్టాలి చేయాలి అంటే అది కుదరదు. మనం ఏదైనా సరే, అమ్మాయినా కూడా అడగనది అన్నం పెట్టదని మనకి ఒక సామెత. కాబట్టి మనం ఫస్ట్ దేవుణ్ణి అడగాలి. బైబిల్లో ఎక్కడ కూడా అడగకుండా, అంటే అతను సంతాపం అంటే పడకుండా పాప క్షమాపణ ఎక్కడ లేదు బైబిల్లో. అంటే దేవుడు ఒకవేళ ఇతను రక్షించాలంటే అతని ద్వారా పాప క్షమాపణ కలిగించేట్టు చేశాడు. కంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం దేవుని దగ్గరికి వచ్చి మనం అడగాలి. నిజమే దేవుడా, నేను పాపిని, నువ్వు నా కొరకే ఈ లోకానికి వచ్చావు, నా కొరకే కలవరి శిలువలో నువ్వు మరణించావు. నేను ఈ రోజు నుంచి నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నా. ఈ లోకంలో ఉన్న వాటినన్నిటిని నేను తీసేయలేకపోతున్నా. నీవే నీ కృపాక్షేమను నా వెంటించు, నన్ను తీసేసేయి. ఇక నుంచైనా సరే నేను నీ మార్గంలో నేను జీవించలేను. ఇక నడిచే గత సంవత్సర కాలం అంతయు నువ్వు ఒక సంవత్సరాన్ని దయాక్రీటంగా మళ్ళీ నాకు ఇచ్చావు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా నేను గత సంవత్సరంలాగా కాకుండా ఈ సంవత్సరంలాగా నూతనంగా నేను ఒక తీర్మానం చేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేసి, ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసు కుటుంబంలో ఇప్పుడు అమ్మ రక్షించబడింది, నాన్న రక్షించబడ్డాడు, వదిన రక్షించబడింది, అమ్మాయి రక్షించబడింది, నేను రక్షించబడ్డాను. ఇంక మిగిలింది ఎవరు? ఒక్కడే. నీ ఒక్కడికి లెక్క లెక్క చెప్పాలి దేవుడు. ఇప్పుడు మన కోసం ఎంతోమంది సంఘం కానీ, విశ్వాసులు కానీ, లేకపోతే మన కుటుంబంలో కానీ ఎంతోమంది కన్నీరు కారుస్తారు. అందుకే సామెతల్లో 29లో రాయబడింది కదా, ఎన్నిసార్లు గర్జించినను లోబడిన వారు హఠాత్తుగా అని మనకి వాక్యంలో రాయబడింది. వాస్తవంగా నేను ఆ వాక్యం ద్వారా నేను రక్షించబడ్డాను. కాబట్టి ఎంతకాలం మనం ఎంత చూసినా ఇంకంతే, ఎన్ని రోజులు చేసినా అదే, ఎంతకాలం తిరిగినా అదే, ఎంత చేసినా అదే. అందుకనే ఇప్పుడు మనం కనీసం భుజించాలన్న పరమగీతంలో ఒక మాట రాయబడుతుంది. పరమగీతములు 2వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఏంటంట, మనము అన్నం తినాలంటే ఆయన అనుమతి కావాలి. అక్కడ అదే రాయబడింది చూడండి, నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జితమును సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదియో దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. తర్వాత 3వ అధ్యాయం 13 ప్రసంగి 3వ అధ్యాయం 13. మరియు ప్రతివాడు అన్నపానం పుచ్చుకుంటూ తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చి బహుమానమని తెలుసుకుంటుంది. దేవుడిచ్చిన ఇన్ని 40-44 సంవత్సరాలు మనం బతికున్నామంటే ఈ భూమి మీద ఎవరు మన యొక్క శక్తి లేదు, మన బలమో, మన ఉద్యోగమో, మన డబ్బులో ఇవేమి కాదు. కేవలం ఆయన కృపే.
కాబట్టి ఆయన నీ కృపాక్షేమం ఆయనతో వచ్చినంటే నీకు ఈ సంవత్సర కాలం అంతా దేవుని యొక్క కృపలో నువ్వు ఉండాలి అంటే దేవుని యొక్క మందిరంలో నువ్వు 23వ కీర్తనతో నేను బ్రతుకు దిమ్ములు నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసి. ఎక్కడ నువ్వు నివాసం చేయాలి? ఈ సంవత్సరం అంతా నువ్వు ఎక్కడ నివాసం చేయాలి తెలుసా? దేవుని మందిరంలో నివాసం చేసిన వాళ్ళకు మాత్రమే ఆయన కృపాక్షేమములు వెంట వస్తాయి. లోకములో సాతాన్ యొక్క కబంధ కార్యక్రమాలు చేసే వాళ్ళకి కాదు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి దేవుడిచ్చిన దయాక్రీడమును పొందుకొని ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో చిరకాలం ఉంటాయని నువ్వు తీర్మానం చేసుకో. వదిలిపెట్టేసి ఇంకా మిగతా అన్నీ ఏవి కూడా లోకంలో ఉన్నాయి ఇంకేం కూడా అవుతుంది. 40 సంవత్సరాలు చూసినా, 80 సంవత్సరాలు చూసినా, 100 సంవత్సరాలు చూసినా సేమ్ చేసి. అందుకే అన్నట్టుగా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, గాలి కొట్టుకొని పోనట్లు ఉన్నవి సమస్తమును. సూర్యుడు అస్తమించాలి, మళ్ళీ వదిలించాలి. సమస్తం భూమి జరిగే వ్యర్థం వ్యర్థం వ్యర్థం. కాబట్టి ఈ దినం నుంచి నువ్వు తీర్మానం చేసుకొని వదిలిపెడతానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకొని ఈ సంవత్సరం నుంచి అయినా నేను నీ మందిరంలో నేను నివసిస్తా అని తీర్మానం చేసుకొని దేవుని దగ్గర ఈ సంవత్సరం అంతా మందిరంలో నువ్వు. ఓకేనా? క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్, నా సహోదరులు నన్ను విడచినను. యోసేపు దేవుడే నా సహకారి, యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి, శ్రేష్ఠ స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు. నా మంచి కాపరి, శ్రేష్ఠ స్నేహితుడు,
శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు, వ్యాకులమెందుకు, భారం నాకెందుకు, వ్యాకులమెందుకు, ప్రభు ప్రజలతో నీ కీర్తించేదను, ప్రభు ప్రజలతో నీ కీర్తించేదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. అద్భుత కరుణ ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుత కరుణ ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహు ప్రియుడా, మనోహరుడా, మహిమారాజా స్తుతించెదన్. బలవంతుడా బహు ప్రియుడా, మనోహరుడా, మహిమారాజా స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరించును. జగా కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరించును. యేసునామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. శాపము నుండి మనలను విడిపింప, పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. దేవాని దేవుడు మానవ రూపము దాల్చి వచ్చెను. దేవాని దేవుడు మానవ రూపము దాల్చి
మరణించి మరణము జయించి సమాధిని గెలచి విజయున్నాయేసే మరణము జయించి సమాధిని గెలచి విజయున్నాయేసే యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు కొట్టకూడదు బాబాయ్. పాపము ఉండదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో పాపము ఉండదు భయము ఉండదు